యోహాను సువార్త యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ అధ్యాయం అండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనమండి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఆమేన్. యేసు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రము తండ్రి. ప్రభా, గతించిన రోజులన్నీ ఎలాగ మేము జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ప్రవర్తించాలో దేవా మాతో మాట్లాడి నేర్పించిన మా గురువా, ఈ రోజు కూడా తండ్రి మీ దగ్గరికి వచ్చాము కాబట్టి మాతో మాట్లాడండి స్వామి. మా ఆత్మకు కావాల్సిన ఆహారం దయచేయండి అయ్యా. ప్రభా, శరీరానికి ఎలాగైతే ఆహారం ఉందో ఈ ఆత్మ కూడా వాక్యము అనే ఆహారం ఉంది కాబట్టి, మీ మాటలు అనే ఆహారం ఉంది కాబట్టి దయచేసి ప్రభా మా అందరితోనే మాట్లాడమని, నన్ను మీ బోరగా వాడుకొని, ఒక సాధనంగా వాడుకొని ప్రభా మీ సిలువు చాటుని మరుగుపరుచుకుని నాతోనూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి సత్యమును వారి హృదయములో ప్రతిష్ఠించమని వాక్యమయ్యన్న పెండ్లు కుమారుగా రానియన్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి నా తండ్రి సరేనండి. ఈ రోజు 18వ రోజు అని చెప్పుకున్నామండి. ఎన్ని రోజు అండి? 18వ రోజు. సరేనండి. ఇక్కడ వాక్యములోనండి యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడుగుతాడండి. ఏమే? మంచినీళ్ళు అడుగుతాడు. అమ్మా, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు దాహమానికి మంచినీళ్ళు ఇవి అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ అంటాదే, నీవు యూదుడివై ఉండి నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావేంటి అడుగుతాదండి. ఇక్కడ ఇది మన పాఠం ఈ రోజు అండి. సరే అండి. ఇక్కడ మనకి టీవీలో కనిపిస్తున్న ఈవిడెవరో తెలుసండి? టీవీలో కనబడుతున్న ఈవిడెవరో తెలుసా? కాదండి, సావిత్రిబాయి పూలే. ఎవరో? సావిత్రిబాయి పూలే. ఈవిడ ఎవరు అంటే మన దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ అండి. ఎవరో? మొట్టమొదటి మహిళా పంతులు, ఉపాధ్యాయురాలు, టీచర్ అండి. ఈరోజు ఈవిడ కోసం చెప్పుకుందాం. ఎవరి కోసం అండి? ఈవిడ కోసం చెప్పుకుని ఆవిడ కోసం వెళదాం. ఎవరి కోసం? సమరయ స్త్రీ దాకా వెళదామండి. సరే, ఈవిడ ఎవరు అంటే అందరికి తెలుసు, జ్యోతిరావు పూలే. ఎవరండి? జ్యోతిరావు పూలే గారి భార్యే సావిత్రిబాయి పూలే. వీళ్ళ యొక్క కులం ఏంటంటే మాలి. మాలి అండి. ఇది మన రాష్ట్రంలో లేదు. మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మాల, మాదిగ అండి, ఎలక, లేకపోతే మిగిలిన కులాలు ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో, వీరు నివసించే రాష్ట్రంలో మాలి అనగా తోటలో దగ్గర పనిచేసేవారు, తోట మాలులు, తోటమాలి. మాలి అంటే తోటలనే కాచేవారు అనమాట అండి. కాబట్టి వీళ్ళ వృత్తి, వీళ్ళ కులం ఏమిటంటే మాలి అనగా ఆ రాష్ట్రంలో తక్కువ కులం అనమాట అండి. దేవుడి దృష్టిలో కులం లేదు, కానీ మీకు ఈరోజు పాఠం అర్థం కావాలి కాబట్టి వాళ్ళ కులం కోసం చెప్తున్నాను అంతేనండి అని గుర్తుపెట్టుకోండి. ఈయన తక్కువ కులంలో పుట్టాడు కదండి. ఈయన వీళ్ళ తండ్రి గారంటండి చదువు నేర్పుతాకి తీసుకెళ్లారంట. ఆనాడు వీళ్ళు జీవించిన కాలంలో పెద్ద కులస్తులకే చదువు ఉంది, కానీ చిన్న కులాల వారికి చదువు లేదండి. ఒకరోజు ఈయన స్కూల్లో జాయిన్ చేద్దాం తీసుకుని వెళితే, మీరు తక్కువ కులస్తులు ఎలాగ పాఠాలు నేర్చుకుంటారో, ఎలాగ బడికి వస్తారని చెప్పేసి అండి బయటికి గెంటేశారంటండి ఈయన్ని. అప్పుడే తండ్రి గారికి చాలా బాధ కలిగి, తక్కువ కులంలో పుట్టామని చాలా బాధ కలిగి ఏమయ్యారంటే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒక ముస్లిం ఆయన, ఒక దేవుడి నమ్ముకున్న క్రైస్తవుడు వీళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, సార్ మీ అబ్బాయి చాలా తెలివైన వాడు కాబట్టి దయచేసి చదివించండి అంటే, ఎలాగ బాబు? ఇదిగో అంటే క్రైస్తవ స్కూల్ ఒకటి ఉంది. ఏముంది? క్రైస్తవులు యేసు ప్రభువుని నమ్ముకున్న కొంతమంది బయట దేశాల నుంచి వచ్చి మన దేశంలో తక్కువ కులస్తుల కోసం, అణగారిపోయిన వర్గాల కోసము, పేదల కోసం ఏమి చేశారంటే స్కూల్ స్థాపించారు, అక్కడ చదివించండి అని చెప్పారండి. అక్కడికి వెళ్ళి ఈ జ్యోతిరావు పూలే గారు చదువుకున్నారండి. జ్యోతిరావు పూలే గారు చదువుకున్నారు. అక్కడ యేసు ప్రభు కోసం బోధించేవారంట, పాఠాలు బోధించేవారంట. మనుషులందరూ సమానమే. ఏంటి? మనుషులందరూ సమానమే. గలతీ పత్రికలో ఉంటుందండి 3వ అధ్యాయము 28వ వచనంలో.
దేవుని దగ్గర స్త్రీ అని గాని, పురుషుడని గాని, యూదుడని గాని, గ్రీసు దేశస్థుడని గాని భేదం లేదు, అందరూ సమానమే. దేవుడు మొట్టమొదటిసారిగా ఒక మనిషినే పుట్టించాడు. ఆ మనిషి నుంచి ఈనాడు కోటాను కోట్ల ప్రజలు వచ్చారు. కాబట్టి మొట్టమొదటి ఆదాము గారి యొక్క కులం ఏంటో మనుషులందరి కులము అదే. కాబట్టి మనుషులందరూ సమానమే అనే పాఠాలు ఎక్కడ నేర్చుకున్నారంటే ఈయన క్రైస్తవ స్కూల్లో నేర్చుకున్నారంట. క్రైస్తవ స్కూల్లో నేర్చుకున్నారు. నేర్చుకున్నప్పటికంటే ఈయనకి ఏం కలిగిందంటే సంతోషం కలిగిందంట. ఎందుకంటే తన కులాన్ని చూసి, తన వాలకాన్ని చూసి, తన స్థితిని చూసి ఒకప్పుడు ఏం చేశారు, స్కూల్ నుంచి అండి బయటికి గెంటేశారు. ఎంతో బాధపడ్డాడు. అయ్యో నేను తక్కువ కులంలో పుట్టానే, నాకు చదువుకునే అవకాశం లేదని చాలా బాధపడిన ఇతనికండి క్రైస్తవ స్కూల్కి వెళ్ళిన తర్వాత గొప్ప ఆదరణకరమైన మాటలు వినిపించి ఈయన బాగా చదువుకున్నాడండి. చదువుకున్న తర్వాత ఏమి చేశాడంటే వివాహం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడో వివాహం చేసుకున్నాడు. ఈవిడికి సావిత్రిబాయి పూలే గారికి వయసు ఎంత అంటే అప్పుడు 9 సంవత్సరాలండి. ఎంతండి? 9 సంవత్సరాల వయసులో ఆవిడికి పెళ్లి చేసేసారు. అనగా బాల్య వివాహాలు చేశారండి. చాలా మంది చూడండి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆనాడంట ఇంకా పుట్టక ముందే డబ్బున్న ఒక ముసలాయన వచ్చి ఇదిగో నీకు ఆడపిల్ల పుడితే నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, ఇదిగో నీకు 10 రూపాయలు ఇస్తున్నాను అని కొనుక్కుని వెళ్ళిపోవడంటండి. నిజంగా ఆడపిల్ల పుడితే వచ్చి వివాహం చేసి తీసుకెళ్ళిపోవాడంట. ఆ ముసలోడు పుట్టుకుమంటే ఈ కంటి పాపకి సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా సరే విధవరాలు అయిపోయినట్టే. తన జీవితం అంతా ఎక్కడ కూర్చోవాలి? చీకటి గదిలో కూర్చోవాలి. మరికొంతకాలం ముందైతే భర్తతో పాటు భార్యను కూడా కాల్ చేయాలండి, సతీ సహగమనం ఉండేది. మరి కొంతకాలానికి అది రూపుమాపిపోయిన తర్వాత అండి మూల కూర్చోవాలి. గుండె గీయించుకుని తెల్ల చీర కట్టుకుని మంచం మీద కూర్చోకూడదండి. కటికి నేల మీద పడుకోవాలి. ఒక పూటే తినాలి. జుట్టు మొలిచిన వెంటనే గుండె గీయించుకోవాలి. ముఖం ఎవరికి చూపించకూడదండి. ఇలాగే జీవించాలి జీవితం అంతా. ఏ వయసులో పెళ్ళి అయింది? పుట్టక ముందే పెళ్లి అయిపోయింది. పుట్టిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు పెళ్లి అయిపోయింది. ఆ చేసుకున్న ముసలివాడు పుట్టుకుమన్నాడు. ఈవిడ జీవితకాలం ఎక్కడ కూర్చోవాలండి? ఇది మంచిదా చెడ్డదా? ఇది మంచి ఆచారమా చెడు ఆచారమా? చెప్పమ్మ నువ్వు. చెడు ఆచారమే కాదండి. ఆ రోజుల్లో ఈ సావిత్రి గారు పూలే గారు కూడా 9 సంవత్సరాల వయసులో పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే భార్యకి చదువు చెప్పాడంట. ఎవరో దేవుడి మామగారు పెళ్ళైనప్పుడు అంటే 4వ సంవత్సరం, 5వ సంవత్సరం అని అంట. చూడండి, మనకే సజీవ సాక్ష్యం ఎవరంటే దేవుడి మామగారు. బాల్య వివాహాలండి. ఆ రోజు ఎలా చేసేవారండి వివాహాలు? ఏం తెలిసేది కాదు. సరే పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ఎవరికండి? ఈ సావిత్రి పూలే గారికి అండి ఏమి చేశారంటే చదువు నేర్పించారు. ఏం నేర్పించారండి? చదువు నేర్పించారు. ఇప్పుడు ఇక్కడండి మన పిల్లలకండి మనం పాఠాలు నేర్పుతాం. ఎక్కడి దాకా నేర్పుతాం? మన ఇంటికాడ వాళ్ళ నుంచి ఆహా దాకా నేర్పుతాం. ఏబిసిలు నేర్పుతాం. అంతేగాని మొత్తం పాఠాలు నేర్పగలమా? నేర్పలేము. అలాగే ఈ సావిత్రిబాయి పూలే గారు కూడా తన భర్త అండి కొంతవరకు చదువు నేర్పాడు. మొత్తం పాఠాలు నేర్పలేకపోయాడు. అప్పుడు ఏం జరిగిందంటేనండి ఈయనండి ఏమన్నాడంటే క్రైస్తవ స్కూల్స్ కి వెళ్ళి నువ్వు చదువుకో అన్నాడండి. ఏంటండి? క్రైస్తవ స్కూల్స్ కి వెళ్ళి చదువుకో అన్నాడు. అప్పుడు ఆ రోజులో ఆడవాళ్ళు బయటికి వెళ్ళడం ఉన్నదా? చెప్పండి ఒకసారి. ఆ రోజు ఆడవాళ్ళు బయటికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు కదండి. సరే అండి. అప్పుడు ఈమెను కూడా ఏం చేశారంటే ఆయన చదివించాడు. భర్త ఏం చేశాడండి? చదివించాడు. అప్పుడు కూడా ఈవిడికి చదువు చెప్పింది ఎవరంటే యేసు ప్రభువు నమ్ముకున్న 2 స్త్రీలండి. ఎవరు అనగా ఇక్కడ చదివితే చదవచ్చండి. సింథియా ఫరార్ అనే ఒక స్త్రీని, మిచెల్ అనే ఒక స్త్రీ అంట. వీళ్ళది మన దేశం కాదండి. వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ స్కూల్ స్థాపించి ఆడపిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు వంటింటి కుండీలదా ఉండకూడదు. ఆడవాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది. దేవుడు అందరిని సమానంగా పుట్టించాడు. భేదం లేదు.
ఏంటి లింగ భేదం ఒకటే ఉంది. ఏంటి మగవాడు ఆడది, ఇక్కడే భేదం. మిగిలిన అన్ని సమాన హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛ కూడా ఉంది. కాబట్టి ఆడవాళ్ళు చదువుకోవాలి, చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం రావడం వల్ల మూఢనమ్మకాలు పోతాయి, మూఢ విశ్వాసాలు పోతాయి, వీళ్ళు వెలిగించబడతారు అని చెప్పేసి అండి ఆనాడు ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశానికి ఆడవాళ్ళకి చదువు నేర్పడం కోసం స్కూల్ స్థాపించారండి. స్థాపించితే అందరూ వ్యతిరేకం వచ్చారంట. ఏమని? మా ఆడవాళ్ళు చదువా, ఆడవాళ్ళు చదువుకుంటే భర్త చనిపోతాడు అన్నారంట. ఆడవాళ్ళు చదువుకుంటే భర్త చనిపోతాడు, భర్త ఆయుష్కి ప్రమాదం అన్నారంటండి. ఈ మాటని ఏ స్త్రీ అయినా సరే చదువుకుంటాదా? ఇప్పుడు ఆడవాళ్ళు చదువుకుంటే భర్త చనిపోతాడు అన్నారు కదా, ఈ పీడికి ఎంత వయసు ఇంతకైనా ఆడపిల్లలకి? 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాలు. ఎందుకంటే పెళ్లి వయసు ఇప్పుడు ప్రభుత్వం ఏం పెట్టిందండి? 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం జరగాలి ఆడపిల్లకి, 21 సంవత్సరం దాటిన తర్వాత వివాహం జరగాలి అబ్బాయికి. పూర్వకాలంలో అయితే వయసు సంబంధం లేదండి. ఇందాక చెప్పుకున్నట్టు బాల్య వివాహాలు. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ ఆ స్త్రీలు కూడా, అయ్యి బాబు భర్త చనిపోతే నా జీవితం మీద ఎక్కడ కూర్చోవాలి, నేను చీకటి గదిలో కూర్చోవాలి, నేను మాత్రం చదువుకోను, మా బిడ్డను చదివించం బాబు అని తల్లిదండ్రులు. నేను చదువుకోను బాబు అని చెప్పేసి అండి ఆ ఆడపిల్లలు చదువుకోవడం మానేశారంట. అప్పుడు క్రైస్తవ దేవుని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళంటండి, అదంతా మూఢనమ్మకం అండి, అదంతా మూఢనమ్మకము. మేము ఇలాగ ఉంచేయాలి, చీకట్లో ఉంచేయాలి, ఒక కంచండి అది. దయచేసి దీంట్లో బయటికి రండి. దేవుడు అందరిని సమానంగా పుట్టించాడు. మీరు చదువుకుంటే మీ భర్తలకు ఎందుకు ఆయుష్కానం వచ్చి చెప్పండి ఒకసారి. ఇదంతా తప్పండి అని కొంతమంది బలపరిచి, కొంతమంది ధైర్యపరిచండి స్కూల్కి తీసుకెళ్తా ఉండేవారు. ఈవిడికి ఆ బాధ లేదు. ఎవరో సావిత్రిబాయి పూలే గారికి భర్త వెళ్ళమన్నాడు, వెళ్ళి చదువుకో అన్నాడండి. కాబట్టి 2 స్త్రీల దగ్గరికి వెళ్ళండి, ఈవిడి చదువు నేర్చుకుంది. చదువు నేర్చుకుని ఏం చేసిందంటే టీచర్ అయిపోయిందండి. ఏమైపోయిందండి? టీచర్ అయిపోయిందండి. సరేనండి, మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఒక వీడియో మనం చూద్దామండి. వీడియో చూసి అప్పుడు ముందుకెళ్దాం. చూడండి సరే, ఇప్పుడు చూసాం కదండి. ఇక్కడ సావిత్రిబాయి పూలే గారు అంటండి క్రైస్తవ స్కూల్కి వెళ్ళి చదువుకుని టీచర్ అయిపోయిన తర్వాత అండి భార్య భర్తలు అనగా జ్యోతిరావు పూలే గారును సావిత్రిబాయి పూలే గారు ఏం చేశారంటేనండి స్కూల్ పెట్టారంటండి. స్కూల్ పెట్టి ఇంటింటికి వెళ్ళి ఆడవారు చదువుకోమని వెళ్తుంటేనంటండి కొంతమంది ఏమన్నారండి, ఆడదానికి చదువు ఎందుకు, ఆడది వంటింటూ కుందేలు, ఆడ చదువుకుంటే మాట అంటాదా, ఆడది బయట తిరిగి బయట తెగింతాదా అని రకరకాల మాటలనండి దూషించారంట. ఇంకా మరొక వీడియో ఉంటుందండి, ఇంకా లేదు కానీ ఆవిడ ఇలాగే వెళ్తుంటేనంటండి పేడ నీళ్ళు చల్లేవారంటండి. పేడ నీళ్ళు చల్లేసి రాడి కొట్టేవారంటండి. ఈవిడంటండి ఏం చేసేదంటే స్కూల్కి వెళ్ళినప్పుడంట ఒక బ్యాగ్ లోని ఒక చీర పట్టుకెళ్ళేదంటండి. ఎందుకని అంటే ఆవిడ తెలుసు, నేను నడుచుకుంటూ వెళుతుంటే నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా నా మీద పేడ నీళ్ళు వేస్తారో బురద నీళ్ళు వేస్తారో నా బట్టలు పాడైపోతాయని తెలిసి అంటండి ఒక సంచిలో చీర పెట్టుకుని వెళ్ళేదంటండి. స్కూల్కి వెళ్ళినప్పటికి ఏమైపోతుందండి, చీర బురద అయిపోయేదండి. అప్పుడు పక్కకి వెళ్ళి చీర మార్చుకుని స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్పించండి. మరలా స్కూల్ అయిపోయిన తర్వాత మరలా ఆ బురద అయిపోయిన బట్ట కట్టుని వెళ్ళేదంటండి. మరలా దారిలో ఏం జరిగేదండి, మళ్ళీ సత్కారమే. మళ్ళీ ఆడదానికి చదువు నేర్పుతావా, ఇందా చూశారు కదండి, ఆడదానికి చదువు అవసరమా, నువ్వు మొత్తం సర్వనాశనము చేసేస్తున్నావు అని చెప్పేసి ఎన్నో రకాలుగా బూతులు తిట్టారు, శాపనాదాలు పెట్టారు, రకరకాలుగా మాటలు మాట్లాడారండి. ఈవిడంటండి ఒక మాట ఉందండి, చదివే వాళ్ళు ఇక్కడ ఉంటే చదివితే బాగుంటుంది. ఏమనంటే క్రైస్తవ మిషనరీలు ఈవెన్ ఎలాగ కొడుతుంటారంటండి. చూడండి, ఈవెన్ అలా కొడుతున్నప్పుడు అంటండి ఈవిడంట ఎవరిని ఏమైనది కాదంటండి, ఎవరిని దూషించేది కాదంటండి. ఇది ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే తాను నేర్చుకున్న క్రీస్తు దగ్గర నుంచి వచ్చిందంటండి. యేసుప్రభు చెప్పారు కదా, కొట్టిన వాడిని కొట్టొద్దు,
తిట్టిన వాడిని తిట్టొద్దు, దూషించిన వాడిని దూషించొద్దు. ఈ సావిత్రిబాయి పూలే గారికి ఏ లక్షణం వచ్చిందండి? దేవుడి లక్షణం వచ్చి బురద నీరు వేస్తున్నా, కొడుతున్నా, తిడుతున్నా, దూషిస్తున్నా, బూతులు మాట్లాడుతున్నా సరే వాళ్ళ ఇంటికే వెళ్ళి అమ్మా మీ బిడ్డలను స్కూల్కి పంపించండి, మీ పిల్లలు చదువుకోవాలి, విద్య నేర్చుకోవాలి, జ్ఞానంగా ఉండాలి, ఆడవాళ్ళు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని చెప్పండి ఎవరైతే తిట్టారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే బురద నీళ్ళు చల్లారో, పేడ నీళ్ళు చల్లారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేది అంటండి. అలాగే ఇంచుమించు భార్యాభర్త ఇద్దరు కలిపి 50 స్కూల్ స్థాపించారంట. ఏంటండి 50 బడులు స్థాపించండి, అనేక ఆడవాళ్ళను విద్య నేర్పారండి. ఈ రోజు అలాగే ఇవి ఎవరంటే ఈ సావిత్రిబాయి పూలే గారు నండి తన భర్త జ్యోతిరావు పూలే గారు కూడా ఏం చేసేవారంటే బాల్య వివాహాలు జరగకూడదు. ఏం చేయకూడదు? చిన్ననాడే వివాహాలు ఆడపిల్లకి చేయకూడదు, వితంతువులకు మరలా పెళ్లి చెయ్యాలి. చిన్న వయసులో చనిపోయిన ఆడపిల్లకి భర్త చనిపోతే ఆడపిల్లని అలాగే ఉంచేయకూడదు, కానీ వాళ్ళకి వివాహం చెయ్యాలి అని యుద్ధం చేశారంటండి, విప్లవం సృష్టించారంటండి, పోరాటం చేశారంటండి. అలాగే మరి కొంతమంది అనాథ పిల్లల్ని చేరదీసి అంటండి ఆహారం కూడా పెట్టేదంటండి. పెడుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు ఆ కాలంలో ప్లేగు వ్యాధి వచ్చిందంటండి. ఏం రోగం? ప్లేగు. ఈ ప్లేగు ఎలా వస్తుందంటే ఇంటి పరిశుభ్రాలు సరిగ్గా లేకపోతే, అంటే ఇంటి శుభ్రం లేకపోతే ఎలకలు ఉన్నాయి కదండి, ఎలకలు వచ్చి కరిచినా, ఎలకలు ముట్టుకున్న ఆహారం తిన్నా గానీ ప్లేగు వ్యాధి వచ్చేదంటండి. ఈ ప్లేగు వ్యాధితో కొన్ని కోట్ల మంది చనిపోరంటండి. కోట్ల మందే, వందల లక్షలు కాదండి, కొన్ని కోట్ల మంది చచ్చిపోరంటండి ప్లేగు వ్యాధి వచ్చి. ఎలాగంటే ఎలకల వల్ల, నల్లుల వల్ల. ఎలకల రక్తం నల్లులు తాగి అంటండి. ఈ నల్లుల్లో ఏమో మళ్ళీ వచ్చేవని కలిసి మనిషిని కలిసేది. ఇలాగేమైపోతుంది, ప్లేగ్ వచ్చేదండి. అలాగే ఈ ప్లేగ్ వల్ల లోపల ప్లేగులు పాడైపోయి అంట. ఈ ప్లేగ్ వ్యాధి వచ్చిన వ్యక్తి దొగ్గినా తుమ్మినా గానీ పక్క మనిషికి వచ్చేసేది అంటండి. అంటు వ్యాధి అనమాట. ఇలాగ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చనిపోరంటండి మందు లేక. దేవుడి మహాకృప మట్టి మందు ఉందండి, కానీ అందుకే పెద్దలు అంటారు, అందరూ అంటారు పరిశుభ్రాలు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే దోమలు పెరిగిపోయినా, ఈగలు పెరిగిపోయినా మనకు రోగాలు వస్తాయి, మన బిడ్డలకు రోగాలు వస్తాయి. కాబట్టి పరిశుభ్రత పాటించని చెప్తారండి. చాలా మంది పాటించరు, పక్కన పెట్టండి. కాబట్టి అటువంటి సమయంలోనంటండి ఈవిడి ఉన్న కాలంలో కూడా ప్లేగు వ్యాధి వచ్చి అనేకులు చనిపోతున్నప్పుడు అండి కొన్ని వేల మందికి వస్తే ఈవిడ సేద తీర్చి అంటండి ఆ ప్లేగు రోగులకి స్త్రీ ఏం చేసిందంటే సేవ చేసిందంటండి. ఏం చేసిందండి? సేవ చేసిందంటండి. ఈ సేవ ఇంకా చూడండి, బొమ్మ చూడండి సార్, ఇదిగోండి. ప్లేగు వ్యాధి వచ్చిన వీళ్ళకి ఏం చేసిందంటే సేవ చేసిందండి. ఈ సేవ చేసినప్పుడు ఈవిడికి కూడా ప్లేగు వ్యాధి వచ్చేసిందంట. ఏమొచ్చింది? ఈవిడికి కూడా, అది అంటువ్యాధి కదండి, ఆ రోగం వచ్చండి ఈవిడ కూడా ఏమైపోయిందంటే చనిపోయిందండి. చివరికి ఏమైపోయిందండి? చనిపోయింది. కాబట్టి ఆవిడ చనిపోయిన రోజు ఏమిటి అంటే అండి మార్చి 10వ తారీఖు, అనగా ఈ రోజే. ఏంటండి? ఈ రోజే ఆవిడ చనిపోయిన రోజు. మన ఇండియా వారు ఏమి చేశారంటే సావిత్రిబాయి పూలే అంటే విద్యకు తల్లి, విద్యకు తల్లి అంటే ఈ విద్యకు తల్లికి చదువు ఎవరు నేర్పారండి? యేసు ప్రభు నమ్ముకున్న స్త్రీలు నేర్పారండి. ఏంటంటే మన దేశంలో నేర్పలేదు, ఆడవాళ్ళకి చదువు అవసరం లేదు అన్నారండి. కానీ ఏం చేశారండి వాళ్ళు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఏం చేశారండి? మన దేశానికి వచ్చి చదువు నేర్పారు. అనగా యేసు ప్రభు అంటారండి మత్తయి సువార్తలో, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారండి. ఆ దేవుని నమ్ముకున్న ఆ స్త్రీలు, ఆనాటి క్రైస్తవ మిషనరీలు అండి ఏం చేశారంటే ఈ దేశానికి వచ్చి సావిత్రిబాయి పూలే గారిని వెలిగించారు. ఈ దీపం ఏం చేసిందండి? కొన్ని వందలాది మందిని వెలిగించింది. అంటే యేసు ప్రభువు నమ్ముకోవడం అంటేనండి ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదువుకోవడము ఇదే కాదండి, సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను కూడా విడిచిపెట్టడం. ఏంటండి? మూఢనమ్మకాలు కూడా విడిచిపెట్టడం. ఆనాడు క్రైస్తవ మిషనరీలు వచ్చండి మన దేశంలో ఉన్న మూఢనమ్మకాల మీద ఫైట్ చేసి ఇది తప్పు, సతి సాగమనం చేయకూడదు, బాల్య వివాహాలు చేయకూడదు,
అండి అలాగే ఇంకా రకరకాల మూఢనమ్మకాలండి. చిన్న బిడ్డలు అంటండి ఏం చేసేవారంటే గంగా నదిలో పాడేసేవారంట, అంటే బలి ఇచ్చేసేవారంట అండి. లేకపోతే రథాల కింద పాడేసేవారంట అండి బిడ్డల్ని. మా బిడ్డ వైకుంఠం వెళ్ళిపోతారో మోక్షానికి వెళ్ళిపోతారో మూఢనమ్మకం అంటండి. లేకపోతే వారికి వారే ఈ రథాల కింద పడి చనిపోతే మాకు మోక్షం వచ్చేద్దానండి, రథం వెళ్తూ ఉండగా దేవుడు రథం వాటి కింద పడి చనిపోయారంటండి. కొన్ని వేలాది మంది చనిపోతే కనీసం ఎవరు ముట్టుకునేవారు కాదంటండి, తొక్కుకుంటూ వెళ్ళిపోవారంట. అంత మూఢనమ్మకాలు అంటండి. పైనుంచి దూకి చచ్చిపోతే దేవుడు తీసుకెళ్ళిపోతారని మూఢనమ్మకం అంటండి. బిడ్డ ఏడుస్తుంటే 2 రోజులు ఏడుతూ మానలేదనుకోండి, మా బిడ్డకి దెయ్యం పట్టేసింది కాబట్టి ఈ బిడ్డ బతకూడదు అని ఊరు బయటికి వెళ్ళండి ఒక చెట్టుకి, ఏ చెట్టుకి చీమలు ఎక్కువ ఉన్నాయో చూసి ఆ చెట్టుకి ఏం చేసేవారంటే ఒక ఉయ్యాలు కట్టి ఆ బిడ్డని అక్కడ పెట్టేసి వెళ్ళిపోవారంటండి. అప్పుడు ఆ చీమలు వచ్చండి ఆ బిడ్డని తినేసి చంపేసి అంటాను. ఇవన్నీ మూఢనమ్మకాలే. ఎందుకని? చదువు లేక. ఏం లేకండి? చదువు లేక. కాబట్టి బయట దేశం వాళ్ళు వచ్చండి, అయ్యో ఇండియా వారు చదువు లేక ఇన్ని మూఢనమ్మకాలు ఉండిపోయాయి కాబట్టి ఇవన్నీ తీసేయాలనండి యేసుప్రభువు నమ్ముకున్న ఆ వెలుగు అండి ఈ దేశానికి వచ్చి వెలిగించింది. ఈ ఒక్క స్త్రీ ఏం చేసిందండి, వాళ్ళు వచ్చి ఈమెను వెలిగించారు. ఈమండి కొన్ని వేల మందిని వెలిగించింది. దేవుని నమ్ముకోవడం అంటే చెప్పాను కదా, ఏదో ఈమెనే కొట్టారండి. ఈమెనే మన ఇండియా వారండి ఆడపిల్ల చదువు చెప్తావేంటి అని చెప్పేసి అండి ఏకవచనం మాట్లాడండి ఏం చేశారండి, కొట్టారు. అయినా సరే చదువు మానలేదు, చదువు చెప్పడం మానలేదండి. చివరికే అనేకుల్ని తయారు చేసిందండి, చివరికే సహాయం చేస్తూ చనిపోయిందండి ఆవిడ. ఇది అంతా ఎలా జరిగింది అంటే తన భర్త రాస్తారండి, మాకు క్రైస్తవ మిషనరీలు నేర్పిన మాదిరి, వాళ్ళ ప్రవర్తన, వారి గ్రంథం మాకు గొప్ప పాఠాలు నేర్పింది అన్నారండి. వీళ్ళు దేవుని నమ్ముకోవాలి. చివరికండి యేసుప్రభువులు రాలేదు, కానీ యేసుప్రభువులో ఉన్న అన్ని మంచి లక్షణాలు వీళ్ళు తీసుకున్నారండి. తీసుకున్నాండి చివరికి జ్యోతిరావు పూలే గారు అంటండి, మనం చెప్పాను కదా పండిత రామాబాయి గారు. పండిత రామాబాయి ఒక క్రైస్తవ స్త్రీ, భర్త చనిపోతాడు, తల్లిదండ్రులు అందరూ చనిపోతారండి. చివరికి క్రైస్తవురాలకి మారిపోద్ది కదండి, చెప్పాను కదా మీకు. ఆమె అంటండి నేను బ్రాహ్మణ స్త్రీని కదా, బాప్తిసం తీసుకొచ్చా తీసుకోకూడదా, నా కులస్తులు ఏం చేస్తారని సందిగ్ధం పడిపోయింది అంట, ఏం చేసి తెలియట్లేదంట. అప్పుడు జ్యోతిరావు పూలే వెళ్ళానంటండి, అమ్మా నువ్వు భయపడకో, ధైర్యంగా బాప్తిసము తీసుకొని ప్రోత్సహించారంటండి. ఎవరో ఈ జ్యోతిరావు పూలే గారు. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఆమెను కూడా కొంతమంది క్రైస్తవులు వెలిగించారు. కాబట్టి ఆవిడ ఏం చేసిందండి, పిల్లలకి చదువు చెప్పింది. ఆవిడ కూడా భర్త చనిపోయిన విధవరాండ్రనండి కొన్ని వందలాది మంది పోగు చేసి కుట్టి మిషన్లో ఏర్పాటు చేసి సొంతంగా మీ కాళ్ళ మీద మీరు బ్రతకండి అని నేర్పడం మొదలెట్టిందండి. ముక్తి అని ఒక మిషన్ స్థాపించింది ఆవిడ, ఇప్పటికీ ఉందండి. అదే భర్త చనిపోయిన విధవరాండ్రకే జీవితం ఉందే, మరొక జీవితం ఉందే అని ఆవిడ యుద్ధం చేసిందండి. ఎలాగ చేసిన యుద్ధం అంటే దేవుని నమ్ముకున్న ప్రజలు వెళ్ళి ఆమెను వెలిగించారు కాబట్టి అండి యేసుప్రభువుని నమ్ముకోవడము అంటే మూఢనమ్మకాలను తీసివేసుకోవడం. ఏంటండి, మూఢనమ్మకాలని తీసివేసుకోవడం, మూఢభక్తిని తీసివేసుకోవడం అండి. కానీ ఈరోజు చాలా మందికి అండి దేవుని నమ్ముకున్నారు కానీ మూఢనమ్మకాలు పోవట్లేదండి. చాలా బాధాకర విషయం అండి. ఇచ్చిన మాట అండి. ఇప్పుడండి చాలా మందికి దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మందికి అండి ఉన్న మూఢనమ్మకం ఏంటంటే, భార్య కడుపుతో ఉంటే ఎవరైనా చనిపోతే వెళితే అది ఇష్టము అని ఒక పెద్ద మూఢనమ్మకం అండి. భార్య గర్భంతో ఉంది, పక్కింట్లో చనిపోయారు, పొరిగింట్లో చనిపోయారు, లేకపోతే బంధువులు చనిపోయారు, మనకు కావాల్సిన వాళ్ళు చనిపోయారు, మన స్నేహితులు చనిపోయారండి. కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళకూడదు? భర్త వెళ్ళకూడదు, వాళ్ళ నాన్న వెళ్ళకూడదు, వాళ్ళ ఇంట్లో ఎవ్వరు వెళ్ళకూడదు. ఇది మూఢనమ్మకం అండి. ఇదేంటండి మూఢనమ్మకం. నా భార్య ఉందండి, నా పెద్ద కూతురు గర్భంలో ఉంది, మా శిశువులకు చనిపోయారండి, నేనే వెళ్ళాను, నేనే గొయ్యి తీసాను, నేనే పెట్టి తెప్పించానండి, నేనే ఆ పెట్టిని తెగేసానండి. చాలా మంది నాకు పెళ్లి కానప్పుడు అనేవారండి, మీరు పెళ్లి అవ్వలేదు కదరా గొయ్యి తీయకూడదు అనేవారండి. ఎందుకు తీయకూడదు గొయ్యా అని గొయ్యి తీసేవాళ్ళం అండి. చర్చలు మా అప్పలంతరానండి. నువ్వు అంతా అయిపోయిన తర్వాత అండి పైన మా పెట్టి ఏం చేసేవారంటే
లాస్ట్ అంతా ఏం చేస్తారంటే పెట్టి మూత వేసేసని మేకులు కొడతారు. నేను వెళ్ళి కొట్టివ్వనండి. ఒరే నీకు పెళ్లి అవ్వలేదురా కొట్టకూడదు అనేవారండి. ఏసులో నమ్ముకున్నా కానీ మూఢనమ్మకాలు లేవని అని చెప్పేసి అండి కొడతా ఉండేవానండి. పెళ్లి కాకముందు కూడా. పెళ్లి అయిన తర్వాత కూడా నేను ఏం చేసేవానంటే తీసుకో సార్ వినేవాళ్ళకి కృష్ణ చెప్పారు వెనకాల కూర్చోండి. సరేనండి. ఇక్కడ అండి నాకు పెళ్లి అయిన తర్వాత కూడా మా పెద్దమ్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా నేనేం చేశానంటే గొయ్యి తవ్వాను, పెట్టి మోసాను, పెట్టిన తెగొట్టానండి, అన్ని చేశాను. దేవుడి మహాకృపం బట్టి మంచి కూతురు ఇచ్చారు దేవుడు. ఈ చిన్న అమ్మాయి కూడా గర్భంలో పడింది. మరలా సేమ్ ఎవరో చనిపోయారు, మరలా వెళ్ళానండి, మరలా గొయ్యి తీసాను, మరలా అన్ని మామూలే, మరలా మోసానండి. దేవుడి మంచి కుమార్తెను ఇచ్చారు. చాలా మంది కూడా మూఢనమ్మకం ఏంటంటే గర్భం బతి అదే ఇంట్లో ఎవరైనా మన బిడ్డ అయినా మన కోటలని ఎవరైనా సరే గర్భవతిగా ఉంటే ఎవరైనా చనిపోతే వెళ్ళకూడదు అంటారండి. ఇది ఏంటండి? మూఢనమ్మకం. ఇదేంటండి మూఢనమ్మకం. నేనే వెళ్ళాను, మా ఫ్రెండ్స్ వెళ్ళారండి. ఇదంటే ఏంటి? పెద్దల మూఢనమ్మకం అండి అది. కానీ వెళ్ళొచ్చు అండి. ఏంటండి? వెళ్ళొచ్చు. అలాగే ఇల్లు కట్టుకుంటున్నామండి, వెళ్ళకూడదు, వెళ్ళొచ్చండి. ఇదన్నీ ఏంటండి? బైబిల్ ఒక మాట ఉంటుంది, సంతోషించే వారింటికి వెళ్ళడం కన్నా దుఃఖించే వారింటికి వెళ్ళడం చాలా ముఖ్యమంటండి. కాబట్టి వివాహం జరిగినప్పుడు కార్యక్రమం మంచి మంచి కార్యక్రమం జరిగినప్పుడు అండి వెళ్ళకపోయినా పర్లేదు. కానీ ఎవరైనా చనిపోయి బాధలో ఉన్నారా వాళ్ళ ఇంటికి వెళ్ళి ధైర్యపరచాలి. అది వెళ్ళాలండి. శుభకార్యానికి వెళ్తారు. కానీ ఇది ఏంటండి? మూఢనమ్మకం. ఇక్కడండి యేసుప్రభువు నమ్ముకోవడం అంటే ప్రార్థన బైబిల్ అనుకుంటున్నారు. కానీ అసలేంది ఏంటంటే మూఢనమ్మకాలు తీసేసుకోవడం. ఆనాడు ఇతర దేశస్తులు వచ్చి మన దేశస్తుల్లో ఉన్న మూఢనమ్మకాలు తీసారండి. కాబట్టి ఇక్కడున్న వారు ఏం చేశారంటే కొంతమంది వెలిగించబడి అనేకులు వెలిగించారు. ఇప్పటికీ దేవుడు నమ్ముకుంటున్నారు కానీ ఏం పోవట్లేదండి? మూఢనమ్మకాలు పోవట్లేదండి. మూఢనమ్మకాలు పోవట్లేదండి. అంటే ఇల్లు కట్టుకుంటున్నామండి, పెళ్లి కుదిరిందండి, మా పిల్ల మా కోటలు గర్భంతో ఉందండి, మేము వెళ్ళకూడదండి, మీరు రాకూడదని అంటున్నారండి. ఇది అంత తప్పు చెప్పండి ఒకసారి. బైబిల్ ఏం చెప్తుంది? బాధపడేవారింటికి వెళ్ళాలి, దుఃఖించే వారింటికి వెళ్ళాలండి. ఇక్కడ వచ్చిన బాధ ఏమిటంటేనండి యేసు పురాణం కూడా చాలా మంది అండి హిందూ మతం నుంచి వస్తున్నారు ఇక్కడికండి. వచ్చినప్పుడు ఎంత దేవుడు నమ్ముకున్నా కానీ ఏమవుతుందంటే ఆ నమ్మకం ఉండిపోతుందండి. ఈ పాస్టర్ అలాగే చెప్తారు కానీ వెళితే అరిష్టం జరిగిపోద్దేమో, వెళితే ఏదైనా జరిగిపోద్దేమో అని పెద్ద మూఢనమ్మకం అండి. సరే, ఇక్కడ బైబిల్ నమ్మట్లేదు క్రైస్తవులే, సేవకు చెప్పే మాటలు కూడా నమ్మట్లేదు. సరేనండి. అయితే హిందూ మతంలోనే ఒక పెద్ద పూజారి గారు ఉన్నారండి. ఎవరంటే గరికపాటి నరసింహారావు గారండి. మీకు తెలిసే ఉంటది. ఆయన చెబుతున్న మాటలండి, ఒకసారి అండి. సార్ ఎవరైనా చచ్చిపోతే కూడా మొయ్యడానికి మనుషులు రావట్లేదమ్మా, కాటి కొరంగం రావట్లేదు, బంధువులు రావట్లేదు. గోడ వీడు గోడ మీద చూసుకుంటే శవం మొయ్యడానికి ఏమిటంటే పిచ్చినమ్మకాలన్నీ పెరిగే పల్లె. అటువంటి సందర్భాల్లో అనాథ ప్రేత సంస్కారాన్ని చేస్తే చక్కని శిశువులు పుడతారు. ధర్మశాస్త్రం తెలిసి చెబుతున్నా, దయచేసి దానికి సహకరించండి, దయచేసి దానికి సహకరించండి. మనిషి పోతే ఎందుకండి ఈ శాస్త్రాలన్నీ పల్లెక అవతల మనిషి పోయాడమ్మా, ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో అది చూడాలి. పూర్వకాలం వ్యవస్థ ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో చూసేవాడు, ఎవరైనా ఇంట్లో ఎవరైనా పోతే పక్కింటి వాళ్ళు మొత్తం ఆ ఇంటికి సరిపడా అన్నం కూరలు వండి పట్టుకెళ్ళి కూర్చుని తినిపించు. మేము తెల్లలేమమ్మా, ఏడుపు వస్తుంది, ఏడవడానికైనా ఒప్పుకుండా కదమ్మా అని తినిపించారు. ఎందుకని అలాంటి ఏడుపులో వాళ్ళు వదిలేస్తే డిప్రెషన్ లో వెళ్ళిపోతుంది. ఏమవుతారు? పక్కింటి వాళ్ళు ఉండేవారు, కుల భేదాలు కూడా. అటువంటి సంస్కృతి నుంచి వాళ్ళు ఎలా దిగజారామంటే వాహనాలు కబురు చేసుకోండి, మాకెందుకు? ఈ చోట్ల వాహనాలు ఎక్కడ ఉంటాయండి? ఏమయ్యారు? కులం వాళ్ళు ఏమయ్యారు? కుల సంఘం వాళ్ళు. ప్రతిదాని కార్తీక మాసం వనభోజనం అనగానే కుల సంఘం తయారవుతుంది కదా. ఎవరన్నా పోగానే కుల సంఘాన్ని కూడా రారంటే నిలబెట్టి అడగాలి, ఏం చేస్తాం? అసహ్యాలు వచ్చేస్తాయి, నేను చేస్తూ అశుభం జరిగిపోతుంది. మొన్న ప్రవేశం చేశాం కాబట్టి ఎవరు చెప్పారు? ఎక్కడా లేదు. ఇది మన ఇంట్లో ఇవాళ శుభకార్యం అయినా సరే రేపు అశుభానికి మనం వెళ్ళొచ్చు. ఏ శాస్త్రమో దీనికి ఆటంకి చెప్పదు. ఆ మాటకు వస్తే శుభకార్యం వాయిదా వేసుకునేలా పరామర్శకి వెళ్ళి వాళ్ళని కాపాడమని చెప్పింది శాస్త్రం. అంత గొప్పది. శుభకార్యం వాయిదా వేసుకో,
అశుభాలు మనం వాయిదా వేయలేం. ఎందుకంటే దానికి ముహూర్తం ఉండదు. పుట్టడానికి ముహూర్తం లేదు మనిషికి, సావడానికి ముహూర్తం లేదు. సరేనండి, విన్నారండి. ఇప్పుడు చాలా మంది బైబిల్ చెబుతుందని నమ్మరు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. పాస్టర్గా చెబుతుంటే నమ్మరు, ఎందుకంటే అలా చెప్తారు అంటారండి. కానీ ఈయన ఎవరో ఒక హిందూ బ్రాహ్మణుడు, పైగా పెద్ద పురోహితుడండి, పెద్ద పురోహితుడు. గరికపాటి నరసింహారావు గారు అంటే తెలియని హిందూ ఉండదండి. అంత ఒక ప్రవక్త, ప్రవచనాలు చెప్పే ఆయనండి. అటువంటి ఆయన చెబుతున్న మాటలు ఏంటండి, శాస్త్రం చెబుతున్నా తెలిసి చెబుతున్నాను అంటే అన్ని శాస్త్రాలు చదివిన వాడిని చెబుతున్నాను, అలాగే ఏ శాస్త్రము చెప్పలేదు. ఇదేంటండి, మూఢనమ్మకము. ఇదేంటండి, మూఢనమ్మకం అండి. నీళ్ళు వేసుకున్నారు, ఇల్లు కట్టుకుంటున్నాము, గృహప్రవేశం అయ్యింది, మా పిల్లకి పెళ్లి కుదిరింది కాబట్టి మేము రాకూడదు, వెళ్ళకూడదు, ఇవన్నీ ఏం చెప్పినా సరే మూఢనమ్మకాలండి. కాబట్టి యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు అందరూ ఎవరు అంటే వెలుగు సంబంధులు. ఈ వెలుగు సంబంధులు ఈ మూఢనమ్మకాలని చీకట్లోకి ఆగిపోతే చెప్పండి ఒకసారి. ఆగిపోకూడదండి. ఏం చేయకూడదండి, ఆగిపోకూడదు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారండి, దేవుని నమ్ముకుంటున్నారు. దేవుని ఎందుకు నమ్ముకుంటున్నారో, కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఓకే కాదని. కానీ యేసుప్రభువు ఎందుకు నమ్ముకోవాలంటే మొట్టమొదటి పరలోక రాజ్యం కోసం నమ్ముకోవాలి. రెండోది ఈ భూలోకంలో ఉన్న ఇబ్బందుల కోసము, కష్టాల కోసము నమ్ముకోవాలి. మూడోదండి మనలో ఉన్న, మన ఇంటిలో ఉన్న మూఢ నమ్మకాలను తీసేసుకోవాలని నమ్మాలండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోయాడండి. అందుకే చనిపోయాడు. ఈ మూఢ నమ్మకాలను కూడా ఆయన మీద వేసుకుని తీసేసాడండి ఆయన. మూఢనమ్మకాలు ఉండకూడదన్నారండి ఆయన. కాబట్టి దేవుని నమ్ముకున్న కూడా ఇంకా మనం మూఢనమ్మకాలు మునిగిపోతున్నామంటే ఇంకా మనం చీకటి వారమే. చీకట్లో ఉన్న వాళ్ళకి పరలోక రాజ్యములో అవకాశం లేదు. చీకట్లో ఉన్న వాళ్ళకి చీకట్లోనే అవకాశం ఉంది. నరకమని చీకట్లోకి వెళ్తారండి. కాబట్టి మూఢనమ్మకాలు ఉన్నాయా, తీసేసుకోండి. మనం ఎవరమండి, వెలుగు సంబంధులు. మనం ఎవరమండి, వెలుగు. యేసుక్రీస్తు లోంచి వచ్చిన వెలుగుమండి. మనల్ని చూసి అనేకులు మారాలి, కానీ మనమే ఇంకా మూఢనమ్మకాలు పట్టుకుని వేలాడుతూ ఉంటే ఎలా, చెప్పండి ఒకసారి. మరొకటి మీకు చూపిస్తానండి. ఏమిటంటే అది ఒక ఫోటో. అలాగే మరొకటి ఏమిటంటే శకునములు చూడకూడదు. ఏంటండి, ఎదురు చూడకూడదండి. ఈ ఫోటో ఎక్కడుందో కనబడతలేదండి. సరేనండి, ఎదురు చూడకూడదండి. ఏంటండి, ఎదురు చూడకూడదు. ఇక్కడ చాలా మందికి ఉన్న ఒక మూఢనమ్మకం ఏంటంటే ఎదురు చూసుకుని వెళ్ళాలి. ఏంటండి, ఎదురు చూసుకుని వెళ్ళాలండి. ఇంకోండి లేవి కాండము 19వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు అంటారండి, శకునములు చూడకూడదు, శకునములు చూడకూడదు. చాలా మందికి ఏంటంటే భర్త చనిపోయిన వారు వస్తే అశుభం జరుగుతుంది అనే ఫీలింగ్ అండి. నాకు ప్రతిరోజు కూడా ఎదురుచ్చే వాళ్ళు ఎవరంటే భర్త చనిపోయిన వాళ్ళే. మా ఊర్లో చాలా మంది ఉన్నారండి. నీ పొద్దున్న పనికి వెళ్దామనే టైముని వాళ్ళు వచ్చే టైం ఒకటేనండి. చాలా రోజులు కొత్తలోనండి వాళ్ళు ఏం చేసేవారంటే ఆగిపోయేవారండి. నేను వాళ్ళని చూసి, అమ్మా ఏమండి మీరు వచ్చేయండి అనేవానండి. లేదమ్మా నువ్వు వెళ్ళిపో, నాకు అటువంటి ఏమి లేవండి, నేను దేవుని నమ్ముకున్నాను, మీరు వచ్చేయండి అనేవాళ్ళండి. వాళ్ళు నవ్వుతా వచ్చేవారండి. ఎందుకంటే అప్పటిదాకా అందరూనే దీనికి ఇప్పుడే టైం అయ్యిందా, దీని మొఖం పొద్దున్న రావాలా అని దూషించారు, శపించారు, బూతులు తిట్టారు. కానీ నేనేమన్నానండి, రండి అన్నాను. ఈ మాట ఎలా అనిపించిందంటే వాళ్ళకి చాలా సంతోషం కలిగిందండి. మా పిల్ల రెండో పిల్ల గర్భంలో ఉన్నప్పుడు అండి హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి. కరెక్ట్ గా వాళ్ళ ఇంటికాడ ఒక మామగారు భర్త చనిపోయి ఒక ఆవిడ ఉందండి. నేను బండి మీద ఎక్కించి మా ఆవిడని తీసుకెళ్తాను హాస్పిటల్ కంటే ఆవిడ వస్తుంది ఎదురు. మమ్మల్ని చూసి ఆగిపోయిందండి. అప్పుడు మామగారు చూసి, మామగారు వచ్చింది అన్నానండి. లేదమ్మా కొడుకుతున్న పిల్లలు తీసుకెళ్తున్నారు, అక్కడ రానమ్మా, అటువంటి ఏమీ లేవండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మీరు వచ్చేయండి అన్నానండి. ఆవిడ నవ్వుతూ వచ్చేసిందండి. చాలా సంతోషంగా వచ్చిందండి. ప్రభు ఏమన్నారు, శకునములు చూడకూడదు అన్నారండి. కానీ చాలా మంది ఎదురు చూసినే వెళతారు. మంగళవాడు ఎదురు వస్తారు నాకు పొద్దున, ఎందుకంటే వాళ్ళు పని అదే కదా, ఎవరింటికైనా వెళ్ళి గడ్డ గీయించడం, కటింగ్ గీయించడం. మా ఊర్లో ఇంకా ఉన్నాయి కాబట్టి అండి అవి. ఎందుకంటే కొన్ని ఉంటాయండి, ఇంటికి వచ్చి కటింగ్ చేస్తారు కొన్ని ఊర్లో. పూర్వం నుంచి వస్తున్న ఆచారం అండి. మా ఊర్లో ఉన్నారు. మాకు ఎలా వస్తారు, ఎవరు వస్తారండి, మంగళవారం ఎదురు వస్తారు. మీకు అర్థం కోసం చెప్తున్నానండి, తక్కువ చేసేం కాదండి. అలాగే గవల్లో కొండ ఇచ్చుకుని, కత్తి ఇచ్చుకుని అండి, కళ్ళు కొండ ఇచ్చుకుని అండి, కత్తి ఇచ్చుకుని, ఆ కర్ర ఇచ్చుకుని ఎదురు వస్తారండి రోజుని. నేను వెళ్ళిపోతానండి. ఎందుకంటే ప్రభు అన్నారు శకునములు చూసుకోకూడదు. మనం శకునాలు చూసుకుంటున్నాము అంటే మనలో ఇంకా చీకటి ఉందనండి. ప్రభు ఏమి వెలుగు సంబంధులు అన్నారు.
ఇవన్నీ మూఢనమ్మకాలు పెట్టేసుకుంటే మన పరలోకం ఎలా అవుతుంది చెప్పండి ఒకసారి. శకునాలు చూసుకోకూడదండి. పైగా బైబిల్ ఏమంటుందండి, విధవరాండ్రను సన్మానించాలంట. దేవుడికి ఇష్టమైన భక్తి ఏదనగా అండి, యాకోబు పత్రికలు ఉంటుంది, అనాథ పిల్లలను చేరదీయడము, విధవరాండ్రకు సహాయం చేయడము, ఇదే కదా నిష్కలంకమైన భక్తి అన్న బైబిల్ చెప్తుంది. కాబట్టి విధవరాండ్రను చూసి మనం తక్కువగా మాట్లాడుతున్నా, వాళ్ళు వేలెత్తి చూపిస్తున్నా, వాళ్ళు ఎదురు కీడని భావించిన మనం ఏమైపోతామంటే దుష్టులం అయిపోతాం, చెడ్డవరం అయిపోతామండి, పరలోక రాజ్యం కోల్పోతామండి. కాబట్టి మూఢనమ్మకాలను తీసేసుకోవాలి. ఎందుకని మనం ఎవరమండి, వెలుగు సంబంధులము. అలాగే మంగళవారం అంటారు, శుక్రవారం అంటారు, శనివారం అంటారండి. ఒక ఆవిడ మా పనిలోకి వచ్చి ఒక ఆయన వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదండి, చాలా సీరియస్గా ఉంది, వినాలండి, సీరియస్గా ఉందండి ఆవిడ. అప్పుడు కిషోర్ మా అమ్మగారు ఒంట్లో బాగోలేదు అన్నాడు నా అబ్బాయి. మరి హాస్పిటల్ తీసుకెళ్ళదు కదా. సరే అని చెప్పేసి ఆ రోజు మా దగ్గర పనిలోకి వచ్చాడు అనమాట. మా దగ్గర పని ఆ రోజు మానేసి అని చెప్పేసి, బోరా గారు రావట్లేదు ఈ రోజు, మా అమ్మగారు ఒంట్లో బాగోలేదు అని చెప్పేసి అండి వెళ్ళిపోయాడు. మా షాప్ వెనకాల ఇల్లు అనమాట ఉంది. పైకి వెళ్ళాడు, ఓ పావుగంట సార్ మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏ అమ్మా ఏమైంది అన్నానండి. మా అమ్మగారు ఈరోజు హాస్పిటల్ రారంట అన్నది. ఏ అంటే ఈరోజు మంగళవారము హాస్పిటల్కి వెళ్ళకూడదంట అన్నదండి. మంగళవారం హాస్పిటల్కి ఏంటంటే సీరియస్ అయిపోతే ఏం చేస్తానంటే, ఏం చెప్తాను తీసుకొని మా అమ్మగారికి ఉన్న ఏం చెప్తా అన్నారండి. ఆ మరుసటి రోజు బుధవారం తీసుకెళ్లారండి. తీసుకెళ్తే దాటగా తిట్టి, ముదిరిపోయిందమ్మా, కణాలు తగ్గిపోనియ్యి, హాస్పిటల్లో పెట్టాలి, 50,000 రూపాయలు బిల్లు వేసారండి. నిన్న తీసుకొచ్చుంటే సరిపోతుంది కదా అన్నారండి డాక్టర్ గారు. నిన్న ఏం రోజు మరి, మంగళవారం అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందండి. అయ్యో మంగళవారం తీసుకెళ్తాను ఎవరైనా అంటారా? సరే మా ఆవిడకి మంగళవారం పురిటినప్పుడు వస్తున్నాయి, ఈరోజు మంగళవారం నువ్వు కంటకి లేదు నువ్వు ఓచుకో అంటే ఆగుతాడా? చచ్చిపోయేవాడిని ఈరోజు మంగళవారం శుక్రవారం వాగు అంటే ఆగుతాడా? ఇందాక అన్నాడు కదా ఎవరో గరికపాటి గారు, పుడతాకే సత్తాకే ముహూర్తాలు లేవు, మంచి రోజు చెడ్డ రోజు లేదు, కానీ మనకు మంచి రోజు అంటే మూఢనమ్మకాలు ఉండిపోయి నేను ఇంకానండి. ఏంటంటే అంది ప్రభు అంటారు, 7 రోజులు చేసి 7 రోజులను ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ప్రతి రోజును కూడా మంచిది మంచిది అన్నాడు ప్రభు అండి. ఆది కాండ 1వ అధ్యాయంలో ఉంటుందండి. ప్రతి రోజు మంచి రోజే. కాబట్టి మనం ఇంకా రోజులు ఉండిపోకూడదండి, ఇంకా రోజులు ఉండిపోకూడదండి. కాబట్టి శనివారం అని, శుక్రవారం అని, మంగళవారం అని ఉండకూడదండి. అదే మీరేనే ఓకే అవునండి, నిజమే చెప్పినా కదా అలా ఉంటదండి. అంటే దేవుని నమ్ముకునే అటువన్నీ ఉండకూడదండి. అలాగే మరొకటి ఏంటంటే, చాలా మంది గుడ్డు కూడా చేతికి తీసుకోరండి, కోడిగుడ్డు చేతికి తీసుకోరు అంటే, మంచి నూనె చేతికి తీసుకోరు అండి, తర్వాత ఉప్పును కూడా చేతితో తీసుకోరండి. మాకు తెలిసిన ఒక ఆయన అండి, భక్తిపరుడు, ఒకప్పుడు దేవుని నమ్ముకోలేదు, వాళ్ళ ఆవిడ నమ్ముకున్నారు. తర్వాత దేవుని నమ్ముకోలో వచ్చిన తర్వాత ఆయన కూడా విశ్వాస అయ్యాడు, బాప్తిజం తీసుకున్నాడు. ప్రతి ఆదివారం మానకు చర్చకు వస్తారండి. ఒక రోజు ఏం జరిగిందంటే రాకడ పండుగ జరిగింది. మీకు ఒకసారి చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తాను. ఇక్కడ పప్పల పెంచి పెట్టాం కదా రోజు అండి, ఒక పండగ ఎత్తి ఆయన నా పక్కన కూర్చున్నాడండి. ఎవరో అరిసి పంచి పెడుతున్నారు. అరిసి ఏం వేసారు, నువ్వులు వేసారండి. నువ్వులు ఎత్తారు కదా కొంతమంది అండి, నువ్వు పెడతారు కదండి. ఆయన కింద ఎత్తమన్నాడండి, కింద ఎట్టన్నారండి పంచిపెట్టే వాళ్ళ దగ్గర. నేను చేతి తీసుకున్నాను, కింద ఎట్టమంటే నాకు అర్థం కాలేదు. ఏవండి అంటే, నువ్వులు ఉన్నాయరా, నువ్వులు చేతికిచ్చుకోకూడదురా అన్నదండి. నాకు చాలా బాధ కలిగిందండి. దేవుని నమ్ముకుని ప్యాకెట్ మానేశాడు, చెడు వ్యసనాలు మానేశాడు, ఇల్లు అమ్మేసుకుందాం అనుకున్న స్థాయి నుంచి ఇల్లు నిలబెట్టుకున్న స్థాయికి పెరిగిపోయాడండి. కూతురికి వివాహం ఘనంగా చేశాడండి. ఎంతో గొప్ప నిలబడ్డాడండి ఆయన. అటువంటి ఆయన అంటే అన్ని తీసుకోగలిగాడు, కానీ ఈ చిన్న తీసుకోలేకపోయాడండి. నాకు చాలా బాధ కలిగిందండి. చాలా మంది ఇప్పటికీ అలాగ ఉన్నారండి. కోడిగుడ్డు చేతి తీసుకోరు, అపబాబు అంటారండి. నూనె ప్యాకెట్ తీసుకోరండి, ఉప్పు తీసుకో, ఏదో జరిగిపోతుందని మూఢనమ్మకం అండి. మన ఇంకా పూర్వం నుంచి వస్తున్నా అలా మూఢనమ్మకాలు ఇంకా గూడు కట్టేసినాను ఏమనండి. ఏమైపోతుంది చెప్పండి. మా ఆవిడని చేస్తానండి, మంచి నూనె, కొబ్బరి నూనె, గుడ్డ అయినా ఏదైనా సరేనండి. చాలా మంది ఉన్నారని చెప్తున్నానండి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాము అంటే ఇలా ఉండకూడదు, ఇలాగా ఉండకూడదండి. ఇంకా చాలా ఉన్నాయండి మూఢనమ్మకాలు, చెప్పుకుంటూ పోతే బోర్డు వచ్చేస్తుందండి. కాబట్టి మనం ఎవరము అంటే వెలుగు సంబంధులము, చీకటి వారిగా ఉండకూడదు. మనం వెలిగించాలి. ఏం చేయాలండి? వెలిగించాలి. మనం వెలిగించడం మానేసి ఏం చేస్తున్నామంటేనండి ఆర్పేస్తున్నాం. దేవుడి మనలో పెట్టిన ఆత్మను ఆర్పేస్తున్నాం. మూఢనమ్మకాలు చాలా ప్రమాదకరము. మూఢనమ్మకాల వల్ల చాలా మంది చనిపోయారండి. మంగళవారం వెళ్ళకూడదు హాస్పిటల్కి, శుక్రవారం వెళ్ళకూడదు హాస్పిటల్ అని కొంతమంది ఆగిపోవడం వల్ల చనిపోయి చాలా మంది ఉన్నారండి.
కాబట్టి దయచేసి మళ్ళీ ఏమనకూడదండి, ఉండకూడదు. ఆనాడు ఆవిడ చదువుకోకూడదు అనే సావిత్రిబాయి పూలే గారు అనుకుని ఉంటే అనేకులను బాగు చేసేది ఆవిడే. ఈనాడు ఆడవాడు చదువుకునేవారా? ఈనాడు మన దేశమంతా మన చదువుల తల్లి, మన చదువుల తల్లి అని చెప్పేసి ఆమెను కొనియాడుతున్నారు, నివాళులు అర్పిస్తున్నారండి. చనిపోయిన రోజు, పుట్టినరోజు అని చెప్పేసి అండి. మరి ఈ చదువుల తల్లికి చదువు చెప్పింది ఎవరు? యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చెప్పారండి. అప్పుడు ఈవిని వెలిగించారు ఒకళ్ళు వచ్చి. ఈవిడ అనేకులను వెలిగించింది. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఫ్యామిలీలు వేశారు, కొట్టారు, తిట్టారు, దూషించారు, శాపనార్థాలు కూడా పెట్టారండి. అయ్యి బాబాయ్, బ్రాహ్మణుడు శాపనార్థాలు పెడితే మామూలు విషయం కాదనుకుంటారు. మరి ఆవిడ ఏమన్నారు? పుట్టగతులు ఉండవన్నారండి. ఎందుకు పుట్టావు ఆడదానిలాగా అన్నారండి. రకరకాల మాటలు మాట్లాడేశారు ఆవిడ. ఎవరో వాళ్ళే. ఆవిడ భయపడ్డా? వెనకడికి వేసిందా? మార్పు మొదలైనప్పుడు అండి మనం ముందడికి వెయ్యాల్సిందే అండి. ఎన్ని మాట్లాడ ఆవిడ ఆగలేదండి. ఎందుకంటే బైబిల్ యొక్క భావాజాలం ఉండేది. దేవుడు అందరిని సమానంగా పుట్టించాడని భావాజాలం. కాబట్టి అండి మనకి ఏమనకూడదంటే కులభేదాలు ఉండకూడదు. ఏమనకూడదండి? కులభేదాలు ఉండకూడదండి. అలాగే మరొకటి ఏమిటంటే మత భేదాలు ఉండకూడదండి. మరొకటి మూఢనమ్మకాలు తీసేసుకోవాలి. ఏం చేయండి? తీసేసుకోవాలి. తీసుకోలేదా మనం మాత్రం ఎంత దేవుని నమ్ముకున్నా కానీ ఈ భూలోకలను బాగుపడతామేమో, అసలు పరలోక రాజ్యం మాత్రం మనకి దక్కనే దక్కదండి. అలాగే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఏ స్త్రీ? సమరా స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఈవిడి వెలిగించబడి అనేకలు వెలిగించింది. ఆ స్త్రీ ఏం చేసిందండి? యోహాను సువార్త 4:9 యేసుప్రభు ఎండవేళ ఒక బావి దగ్గరికి వెళ్ళి కూర్చుని, అమ్మా నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వి అని అడిగాడండి. ఏమయ్యో నువ్వు ఎవరివే? యూదుల్లా ఉన్నావో? నేను ఎవరినే? నేను సమరయ స్త్రీని. అంటే తక్కువ కులస్తురాలను. మీ యూదులు మాతో మాట్లాడకూడదు. అటువంటిది నన్నే డేటగా మంచిగా అడుగుతావా? తెలిసి అడిగావా? తెలియక అడిగావా అని అడిగిందండి. అంటే తన కులాన్ని గుర్తు చేసుకుంటుంది. నువ్వు పెద్ద కులస్తుడివి, నేను చిన్న కులస్తురాను. మాతో మీరు అసలు మాట్లాడకూడదు, అటువంటిది మంచిని అడిగేసావు ఏకంగానే అన్నదండి. అప్పుడు అంటాడండి, నిన్ను మంచిని అడిగేవాడు ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నేనిచ్చే జలము తాగితే ఇంకెప్పటికీ దప్పి కొనవు, జీవ జలములు నేను ఇస్తానన్నాడండి. తెలుసు మాకు. ఎవరు తెలుసు? మెస్సియా వస్తాడు మాకు తెలుసు. మెస్సియా వచ్చి మమ్మల్ని బాగు చేస్తాడు మాకు తెలుసు అన్నదండి. ఆ మెస్సియా ఎవరో కాదు, నేనే అన్నాడండి. వెంటనే తన కొండ అక్కడే వదిలేసిందండి. ఎప్పుడు వెళ్ళని ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి. ఊర్లో వాళ్ళు ఏమంటారు? తక్కువ కులస్తురాలని ఊర్లోకి వెళ్తే ఊరుకుంటారా? తిడతారు కదా, కొడతారు కదా, చంపేస్తారు కదా కావాలితే. మొన్న కూడా అండి టీవీలో మీరు ఇంకా లేవు కానీ ఫొటోస్ అండి, ఒక తక్కువ కులస్తులు అంటండి పెద్ద బండి కొనుక్కున్నాడంట. లక్షలు బండి పెద్ద బండి కొనుక్కుని తిరుగుతుంటేనంటండి ఆ ఊర్లో పెద్ద కులస్తులు అంటే ఆపేసండి 2 కాళ్ళు చేతి ఇరిసేసారండి. ఏంట్రా మా కళ్ళ ముందు నువ్వు బండేసి తిరుగుతావని మొన్నే టీవీలో వదలగొట్టేసారండి ఏకంగా. వార్తల్లో సెల్ఫోన్లో కూడా వచ్చిందండి అండి. అలాగే ఇక్కడ ఆ నరసాపురం పక్కన రాయకుదురు పక్కన ఏదో ఊరుందండి. పెద్ద కులస్తులు అంటే చిన్న కులస్తులు ఘర్షణ వచ్చినప్పుడు అండి తాత పట్టుకెళ్ళి తొక్కించి చంపేశారంట కుర్రోడ్ని. మొన్నే ఒక తక్కువ కులస్తుడు చనిపోతానంటండి మా వీధంట మా రోడ్డు అంట తీసుకెళ్తాకి వీలేదని ఆపేశారండి ఆ ఊర్లో వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అలా తీసుకెళ్ళండి ఒక పెద్ద వంతున ఉంటే ఆ వంతునకి అండి వంతున మేంచండి పాలు కట్టి ఆ శవానికండి కిందకి దింపండి మోసుకెళ్ళారు. మరొకసారి ఒకళ్ళు ఏంటంటే మీరు తక్కువ కులస్తులు కాబట్టి మీ ఎవ్వరు మోతకు రామంటే బండి మీద ఆ శవాన్ని నేను పెట్టుకునండి. అతనండి మా తల్లి చనిపోదు తండ్రి చనిపోడు బండి మీద వెనకాల పెట్టండి బండి మీద తీసుకెళ్ళాడండి. అంటే మన దేశంలో ఇంకేమున్నాయండి? ఒకప్పుడు ఇప్పటికీ జరుగుతున్నాయి, ఒకప్పుడు జరిగినాయి కానీ ఇప్పటికీ జరుగుతున్నాయండి. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎంత బాగా చెప్పండి ఒకసారి. అన్ని ఊర్లో ఒకప్పుడు అన్ని ఊర్లో ఉన్నాయండి. అంటే మీకు మర్చిపోయిన మాట ఏంటంటే మూతికి మొంత ముడ్డికి చీపురి. ఎందుకంటే తక్కువ కులస్తుడు భూమి మీద మేము నడిచే భూమి మీద ఆడు ఉమ్ము వస్తే మాకు మలినం అంటుకుంటది అని చెప్పేసి అండి మూతి మంట కట్టేవారంట.
ముడ్డికి చీపురంట. వాడు నడిచెళ్ళిన అడుగుల్లో మేము వెళ్ళకూడదు కాబట్టి చెరిపోయాలి. ఆ గుర్తులు చెరిపోయాలని చెప్పేసి చూడండి. మూతికి ముంత, ముడ్డికి చీపురే. ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు లేదులేండి. ఒకప్పుడు అలా ఉంది మన దేశంలోనండి. కాబట్టి అండి దేవుని నమ్ముకున్న వాళ్ళకు కూడా కుల వివక్ష ఉందంటే చాలా బాధాకరము. దేవుని నమ్ముకున్న వాళ్ళకి మూఢ నమ్మకం అంటే చాలా బాధాకరం అండి. యేసు ప్రభు అండి నేను యూదుని కదా అని చెప్పేసి అండి ఆవిడ దగ్గర వెళ్ళడం మానేశాడా? సమస్య దగ్గరికి అండి వెళ్ళాడు. సమస్య దగ్గరికి వెళ్ళాడు అన్నాడండి, నేనే మెస్సియా అన్నాడండి. వెంటనే మాట విన్న ఆవిడండి పరిగెత్తుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయి అందరికి ఆకేసింది, ఇదిగో గ్రామస్తులారా మెస్సియా వచ్చేసాడు అన్నారు. వెంటనే అందరూ పరిగెత్తుకుని వచ్చేసారు. వచ్చిన వెంటనే అందరూ చూసి నిజమే నిజమే ఈయనెవరో మెస్సియా మెస్సియా. యేసు ప్రభు అండి వెళ్ళి ఆమె వెలిగించాడు. ఆమె వెళ్ళి ఊరంతా వెలిగించేసింది. నాకు పొరుగు దేశం వాళ్ళైన క్రైస్తవ స్త్రీలండి వచ్చి సావిత్రిబాయి పూలే గారిని వెలిగిస్తే ఈమె మన దేశంలో అనేకులను వెలిగించిందండి. సమర స్త్రీ వెలిగించింది, ఈ స్త్రీ కూడా వెలిగించింది. మరి మనం ఎలాగున్నామో? మన ఆదివారం మహిళా దినోత్సవం అండి. ఏ దినోత్సవం? మహిళా దినోత్సవం అండి. ఆ రోజు చాలా మంది అయ్యి బాబు ఎంత గొప్పగా చెప్పేశారో, కానీ నిజంగా స్త్రీకి విలువ ఉందా? స్త్రీకి ఏం లేదండి, విలువ లేదు. పోన్లే బయట వాళ్ళు విలువ లేకపోయినా సరే దేవుణ్ణి నమ్ముకున్న మనకు మాత్రం కూడా విలువ ఉండాలి. ఏమన్నారండి? విలువ ఉండాలి. దేవుడు ఎంతో విలువ ఇచ్చాడు స్త్రీకి అండి. దేవుడికి ఎంతో విలువ ఇచ్చాడు. అందుకే తన సంఘానికి ఏం పేరు పెట్టాడు? వధువు సంఘము అన్నాడండి. వధువు అనగా మగవాడా ఆడదా? తన సంఘానికి ఏం పేరు ఇచ్చాడు చెప్పండి ఒకసారి? వధువు సంఘము. స్త్రీ ఎంత గౌరవించాడు దేవుడే అండి. కాబట్టి స్త్రీని తక్కువగా చూడకూడదు, నువ్వు నాకన్నా తక్కువ అనకూడదండి. సమానంగా చేశాడు దేవుడు. తల నుంచి తీయలేదండి, తల కూర్చుంటదండి. కాళ్ళ నుంచి తీయలేదు, భర్త తొక్కేస్తాడేమో అని. ఎక్కడి నుంచి తీశాడు స్త్రీనండి? పక్క నుంచి తీశాడు. ఎందుకు? మీరిద్దరూ సమానమే, ఏక శరీరమే అని చెప్తుంది బైబిల్ అండి. స్త్రీ పురుషులు ఇద్దరు ఏక శరీరమే. ఒకటే భేదం ఉంది, లింగ భేదం ఒకటే ఉంది, అమ్మాయి అబ్బాయి అంతే. మిగిలిన సమానమేనండి. దేవుల్లో స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదండి. కాబట్టి సిలువ ధ్యానంకి వచ్చిన వారులారా మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం వెలిగించబడాలి, మన కుటుంబస్తులను వెలిగించాలి, మన పక్క వారిని మనం ఇంకా మూఢనమ్మకాలు ఉండిపోతే. నేనండి ఇలాగా నా భార్యకి గర్భంతో ఉన్నప్పుడు ఇలా వెళ్తే మా చర్చిలో చాలా మంది అండి నన్ను చూసి ముందుకు వచ్చారండి. కిషోర్ వెళ్ళాడు కదా అంటే ఏం పర్లేదు అనమాట. అంటే నేనేమైనా కొంతమందికి వెలిగించాను. మనము కూడా కొన్ని మూఢనమ్మకాలను ఎదిరించాలండి. నిందలు వస్తాయి. మా ఆవిడ రాలేదా? ఆవిడ వెళ్తుంటే ప్యాన్లు వేసేసారంట, రాళ్ళతో కొట్టారంట, దూషించారంట. ఆవిడ ఆగిపోయిందా? సావిత్రిబాయి పూలే గారండి ఆగిపోలేదు. ఆవిడ ఆగిపోలేదు కనుక చదువు ముందుకెళ్ళిపోయిందండి. ఆడవాళ్ళు చదువుకున్నారండి. అలాగే మనము కూడా కొన్ని వాటిని మనం దాటినప్పుడు మన కులస్తులు తిడతారు, మన ఇంటి వారు తిడతారు, మన పనుల వాళ్ళు తిడతారు, మన పక్కింటి వాళ్ళు తిడతారు, మన సంఘస్థే తిడతారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు తిడతారు. అలా అన్ని చేసేయకూడదు, అలా అలాగే చెప్తారు, అన్ని చేసేయకూడదు అంటారండి. కానీ దేవుడు మాత్రం బాధపడతారండి. కాబట్టి మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. ఈ సిలువ ధ్యానం వల్ల వెలిగే భాగ్యము దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభువా ఎంతవరకు మాతో మాట్లాడిన దేవా, విన్న వాక్యానుసారంగా జీవించే జీవితం అందరికీ దయచేయమని వాక్యమయ్యన్న పెండ్లు కుమార్ గారు అన్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణా తండ్రి